బాగున్నారా మామయ్య? బాగున్నా చిన్న కోళ్ళ. ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి? ఏం చేస్తాం మామయ్య, విష్ణుకేమో బెంగళూరులో జాబ్, ఇంకా తప్పదు కదా. అవును, అక్కలు ఎక్కడున్నారు? కిచెన్లో ఉన్నారమ్మా, వెళ్ళు. బాగున్నారా అక్క? బాగున్నానే, మంచిగున్నామమ్మ. ఏంటి ఇలా వచ్చావు? మీ ఆయన రాలేదా? విష్ణుకి లీవ్ ఇవ్వలేదు అక్క. మరి నువ్వెందుకు వచ్చినావు? అదే మీ ఆయనతో వచ్చుంటే మంచిగుండు కదా అంటున్నా. చూసినావా చెల్లె, అది దాని మొగుడు బాధ్యతలన్నీ మన మీద నూకేసి ఎక్కడో సంతోషంగా బతుకుతుర్రు. అవునక్క, అది వస్తే చాలు మామయ్య ముఖంలో ఇక్కడ నేను సంతోషంగా అనిపిస్తుంటది. ఎందుకుండదు, అది కూడా సంపాదిస్తుంది కదా మంచిగా చదువుకుని. ఆ మాత్రం ప్రేమలు పొంగిపోతాయిలే. మామయ్య మీకు ఇష్టమని చెప్పి చికెన్ ఫ్రై చేశా, తిని ఎలా ఉందో చెప్పండి. బా, ఎన్ని రోజులైందమ్మా నా చేతి వంట తిని? నిజంగా చాలా బాగుంది. అక్క మీరు కూడా వేసుకోండి. ఇవాళ సోమవారం, నేను సుజ్జక్క తినం. అత్తయ్య మామయ్య వచ్చిన దగ్గర నుంచి కనపడట్లేదు. మీ అత్తయ్య వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళిందమ్మా. చూడక్క, ఒక్క పూట వండడానికి కిచెన్ మొత్తం నాశనం చేసింది. మనిషి అయితే కదా తెలివే నీకి. ఏముంది, రోజంతా ఆర్డర్ పెట్టుకుని తినే బతుకు కదా ఇది. మావే ముందు మార్కులు కొట్టేద్దామని ప్లాన్ చేస్తుంది ఇదంతా. చూద్దాం ఎన్ని రోజులు నడుస్తాయో దీని నాటకాలు.